దేవుడు చేసిన మేలులు ఒకటా రెండా? ఎన్నో దేవుడు చేశాడండి. తల్లి గర్భములో పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలులు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, నాకు దేవుడు ఏమీ చేయలేదు అనకండి. దయచేసి మీకు ఓపిక ఉంటే రాత్రి పడుకునే ముందు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మీ పట్ల చేసిన మేలులన్నీ రాయండి. ఎన్ని మేలులు కనబడతాయి, ఎన్ని ఉపకారాలు కనబడతాయి మీ జీవితంలో దేవుడు చేసినవి. మరి ఇన్ని ఉపకారాలు, ఇన్ని మేలులు కనబడుతుంటే దానికి బదులుగా మీరు ఏం చేస్తున్నారు దేవుడికి? ప్లీజ్, దేవునికి ఇష్టలుగా బ్రతకండి చాలు. దేవునికి ఇష్టమైన వారుగా జీవించండి చాలు. ఏంటి దేవుడికి ఇష్టమైనది? ఏమండి, ఆయన కోసం మాట్లాడండి, ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన కొరకు వెళ్ళండి, చెప్పండి. ఏది మీరు వింటున్నారో, ఏది మీరు చదువుతున్నారో, ఏది అవతల వారికి చెబుతున్నారో అది మన జీవితంలో ఎదుటి వారికి చూపించేవారుగా కూడా మనం ఉండాలి. మన ప్రవర్తనలో